యా సో ఈ ప్రోగ్రామ్కి ఏమైంది? యా ఇట్ ఇస్ దేర్. సో దీన్ని జాగ్రత్తగా గమనించండి. ఫర్ I ఈజ్ ఈక్వల్ టు 0, I లెస్ దెన్ 4, I ప్లస్ ప్లస్, ఓపెనింగ్ బ్రేస్ క్లోజింగ్ బ్రేస్ కింద ప్రింట్ఎఫ్ స్లాష్ ఎఫ్. ఫర్ J ఈజ్ ఈక్వల్ టు 0, J లెస్ దెన్ 4, J ప్లస్ ప్లస్, దాని కింద ప్రింట్ఎఫ్ స్టార్. యా నవ్యశ్రీ, అవుట్పుట్ ఎలా వస్తుంది? యా నవ్య. యా తబస్సం. 4 stars 4 times వస్తాయి సార్. యా సమీనా, దీన్ని ఇంకొక పద్ధతిలో చెప్పొచ్చా? తెలీదు సార్. ఇప్పుడు తబస్సం చెప్పిన దాన్ని వేరే పద్ధతిలో చెప్పడానికి ట్రై చెయ్యి. యా నవ్య. 4 times 4 stars సార్. దాన్ని ఇంకొక పద్ధతిలో ఇంకొకటి ట్రై. యా అక్షర. 4 stars 4 times సార్. వెరీ గుడ్ సమీనా, अच्छा दिमाग वाली है. या अक्षरा. సార్ 4 stars 4 lines లో వస్తాయి సార్. 4 stars 4 lines. ఓకే సమీనా. ఓకే సార్. కొత్త పదం వచ్చింది, రైటా? ఎస్ సార్. అలా ఇంకొకసారి ట్రై చేయి సమీనా. యా తబస్సం అక్షర ట్రై. 4 stars 4 rows సార్. 4 stars 4 rows, బ్యూటిఫుల్ సమీనా. 4 rows. ఎస్ సార్. ఇంకొకటి. అలా అయితే కాలమ్స్ లో కానీ వస్తాయి సార్. యా 4 columns. ఎస్ బ్యూటిఫుల్ నవ్యాశ్రీ. 4 rows అండ్ 4 columns. సమీనా. ఓకే. ఓకే సార్. ఆ ఆ, ఇప్పుడు చెప్పు సమీనా, ఎలా వస్తుంది అవుట్పుట్? యా సమీనా. 10 stars 10 సార్. ఏ సమీనా సమీనా ఎలా? 10 stars 10 lines సార్. 10 rows 8 columns సార్. 10. నేనే పప్పులో కాలేసేసినావు. 10 rows 8 columns. 10 ఎలా? columns 8 rows సార్. నవ్య ఓకే. Yes, sir. ఎలా వస్తుంది నవ్య? So 10 columns, 8 rows, sir. అంటే మామూలుగా మీరు చెప్పేటప్పుడు కాలమ్స్ రోస్ అంటారా, రోస్ కాలమ్స్ అని వాడతారా? సీక్వెన్స్ వాడేటప్పుడు అలవాటు ఎలా పడినారు మీరు? రోస్ కాలమ్స్ అని పడ్డారా, కాలమ్స్ రోస్ అని అలవాటు పడ్డారా? Columns Rows, rows. rows, columns. अरे समीना, उर्दू की तरह उल्टा पढ़ रही है. సమీనా, రోస్ కాలమ్స్ అని అలవాటు పడినారా, కాలమ్స్ రోస్ అని అలవాటు పడినారా? Columns rows సార్. क्या रे? हाँ तबस्सुम, तू कैसे आदत पड़ी है? Rows columns సార్. ఏమబ్బా అక్షర. రోజు కాలమ్స్ సార్. ఆ, నవ్య జాగ్రత్తగా జస్ట్ మీరు రోస్ లెక్క పెట్టండి, కాలమ్స్ ఆటోమేటిక్గా ఇంకొకటి అని తెలిసిపోతుంది. ఎన్ని రోజు వచ్చింది? 8, sir. యా అంటే 8 rows, 10. ఇప్పుడు ఎన్ని రావచ్చు?
యా నవ్య? 12 ఆ, అంటే అంటే ఇంతకు ముందు ఎల్కేజీలో సారు ఏందో కథ చెప్పినారు. ఇది టీచర్, ఇది స్టూడెంట్ అని. 12 rows, 10 columns, sir. ఎస్, బ్యూటిఫుల్. సమీనా కదా, ఇంతకు ముందు సార్ ఊరికే కథలు చెప్పినారు. ఇది టీచరు, ఇది స్టూడెంట్ అని కదా. Yes, sir. ఇప్పుడు యూకేజీలో సార్ దాన్ని మార్చి ఇస్తాడు. ఇది రోస్ ని కంట్రోల్ చేసే లూప్. ఏది బయట ఉండేది రోస్ ని కంట్రోల్ చేసే లూప్, లోపల ఉండే లూప్ కాలమ్స్ ని కంట్రోల్ చేసే లూప్. కాన్సెప్ట్ ఓకే? Yes, sir. తబస్సం ఓకే? Okay, sir. ఇప్పుడు మళ్ళీ ఇది డిలీట్ చేస్తున్నా. ప్లీజ్ దీన్ని జాగ్రత్తగా పట్టుకో. ఇది నేను లాస్ట్ టైం చెప్తున్నాను. దీని తర్వాత మళ్ళీ నేను ఈ కాన్సెప్ట్ని నేను చెప్పను. ఇది బాగా అర్థం చేసుకో. మీకు ఎక్కడన్నా కానీ రోస్ అండ్ కాలమ్స్ అన్న కాన్సెప్ట్ వస్తే, సమీనా ఓకే? Okay, sir. అక్షర ఓకే? ఎస్ సార్. ఎక్కడన్నా కానీ రోస్ అండ్ కాలమ్స్ అనే కాన్సెప్ట్ వస్తే గుడ్డిగా ఫార్ ఓపెనింగ్ బ్రేస్ క్లోజింగ్ బ్రేస్, దీని లోపల ఫార్, దాని కింద ప్రింట్ ఆఫ్, ఈ క్లోజింగ్ బ్రేస్ కంటే ముందు ఒక ప్రింట్ ఆఫ్, దీని లోపల స్లాష్. ఇది బేసిక్ స్ట్రక్చర్. నవ్య ఓకే? Okay, sir. ఇప్పుడు అవుట్పుట్ ఏం కావాలి ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. మాకు హ్యాష్లు కావాలి, అయితే ఇక్కడ హ్యాష్ పెట్టే. స్టార్లు కావాలి, స్టార్ పెట్టే. ఓకే, ఇప్పుడు రోస్ అండ్ కాలమ్స్లో కదా, ఎన్ని రోస్లో కావాలి కుడ్ బి ది నెక్స్ట్ ఇమ్మీడియట్ క్వశ్చన్. సే 6 రోస్లో కావాలి. సే I ఈజ్ ఈక్వల్ టు 0, I లెస్ దాన్ 6, I ప్లస్ ప్లస్. బయట లూప్ రోస్ ని కంట్రోల్ చేస్తుంది. సమీనా ఓకే? Okay, sir. ఓకే, ఎన్ని కాలమ్స్ లో కావాలి? సే 10 కాలమ్స్ లో కావాలి. సే J ఈజ్ ఈక్వల్ టు 0, J లెస్ దాన్ 10, J ప్లస్ ప్లస్. దట్స్ ఇట్. 6 rows and 10 columns. శిల్ప ఓకే? Yes, sir. ఆలోచించడం, అలవాటు పడ్డం, ఈ 2 పనులు చేయాలి. సో బేసికలీ ఫార్ ఓపెన్ బ్రేస్ క్లోజింగ్ బ్రేస్, ఆ కింద ప్రింట్ ఆఫ్ స్లాష్, దాని మధ్యలో ఫార్, దాని కింద ప్రింట్ ఆఫ్ ఏం కావాలో అది. ఇది బేసిక్ స్ట్రక్చర్. ఎన్ని రోస్లో కావాలి? 4 rows. I ఈజ్ ఈక్వల్ టు 0, I లెస్ దాన్ 4, I ప్లస్ ప్లస్. ఎన్ని కాలమ్స్లో కావాలి? 4 columns. సే J ఈజ్ ఈక్వల్ టు 0, J లెస్ దాన్ 4, J ప్లస్ ప్లస్. దట్స్ ఇట్. యూ గాట్ 4 rows and 4 columns. కష్టంగా ఉందా నవ్య? No, sir. సమీనా ఓకే? Okay, sir. ఇప్పుడు ఇంకొక చిన్న విషయాన్ని డిస్కస్ చేస్తాం. సి, మాకు స్టార్లు ఇలా కావాలి. ఇది మీరు చేయగలిగినారు. ఓకే, 4 rows, 4 columns. ఓకే, ఇప్పుడు ఇప్పుడు స్టార్లు ఎన్ని వస్తాయి అని అంటే, ఆ, ఎన్నిసార్లు కండిషన్ ట్రూ అయితే అన్ని స్టార్లు వస్తాయి. ఈ స్టేట్మెంట్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకోండి. ఎన్ని స్టార్లు వస్తాయి అంటే, ఎన్నిసార్లు కండిషన్ ట్రూ అయితే అన్ని స్టార్లు వస్తాయి. సే ఇక్కడ కండిషన్ ఎన్నిసార్లు ట్రూ అయిందో అన్ని స్టార్లు వస్తాయి. తబస్సం ఓకే? Okay, sir. అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని స్టార్లు కావాలో అన్ని సార్లు కండిషన్ ట్రూ అయ్యేలా మనం రాయాలి. నవ్యశ్రీ ఓకే? Okay, sir. అంటే ఇప్పుడు మనకు ఇలా కావాలనుకుందాం.
సమీనా ఓకే? ఓకే సార్. మన అవుట్పుట్ మనకి రోస్ అండ్ కాలమ్స్ లో కావాలి కాబట్టి మన లాజిక్ ఈజ్ ఫిక్స్డ్. ఫార్ printf స్టార్ printf స్లాష్. ఓకే, నౌ ద క్వశ్చన్ ఈస్ ఎన్ని రోస్ లో కావాలి? యా, ఎన్ని రోస్ లో కావాలి? యా నవ్యక్క. తబస్సం. యా అక్షర. నా వాయిస్ వినిపిస్తోందా లేదా? సార్ 4 అనుకుంటా సార్. అనుకుంటా ఏముంది, ఇక్కడ 1 2 3 4 కనిపిస్తుంటే దానిలో ఇంతసేపు ఆలోచించాలా మీరంతా? సమీనా? నో సార్. మరి ఆలోచించకుండా కూడా చెప్పొచ్చు కదా. యా నవ్య, ఎస్ సార్. ఎన్ని రోజులు కావాలి? 4 సార్. కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఫార్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దెన్ 4, i ప్లస్ ప్లస్, దట్స్ ఇట్. దానిలో ఏం ఆలోచించే పని లేదు. ఇప్పుడు నంబర్ ఆఫ్ కాలమ్స్ ని కంట్రోల్ చేసేది లోపలి లూప్, రైట్ సమీనా? ఎస్ సార్. కాలమ్స్ ని కంట్రోల్ చేసేది లోపలి లూప్ కాబట్టి లోపలి లూప్ ఎన్నిసార్లు ట్రూ అయితే అన్ని స్టార్లు వస్తాయి. అంటే లోపలి లూప్ ఫస్ట్ టైం ఒకసారి ట్రూ కావాలి, రెండోసారి 2 సార్లు ట్రూ కావాలి, మూడోసారి 3 సార్లు ట్రూ కావాలి, నాలుగోసారి 4 సార్లు ట్రూ కావాలి. ఇప్పుడు నేను చెప్పిన సెంటెన్సెస్ బుర్ర పట్టుకునిందా లేదా నవ్య? ఎస్ సార్. అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని వచ్చినాయి అనుకుందాం నవ్య. ఇక్కడ ఎన్ని సార్లు రావచ్చు నవ్య? మనం ఎన్ని కావాలంటే అన్ని నా 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 నా, అలా కాదు. పెట్టుకొని కండిషన్ ట్రూ అయితే కాదు కాదు, ఇదే సీక్వెన్స్ కంటిన్యూ చేసేసినాం అనుకో, అప్పుడు ఇక్కడ ఇలా వచ్చుంటే ఆ తర్వాత ఇలా కంటిన్యూ చేసేసేలా మనం లాజిక్ రాస్తే ఇక్కడ మొత్తం ఎన్ని స్టార్లు వస్తాయి ఈజ్ మై క్వశ్చన్. 7 సార్. సమీనా అర్థమైందా? ఎస్ సార్. ఎందుకు సమీనా? సెవెన్ ఎందుకు? యా తబస్సుం. యా అక్షర. సార్ మనం 7 రోస్ అని చెప్పింటాం కదండి సార్. ఆ, నవ్య ఓకే. ఎస్ సార్. 7 స్టార్స్ వస్తాయని నువ్వు చెప్పావు కదా. ఎస్ సార్. ఎలా చెప్పావు నువ్వు? ఇక్కడ రోస్ కౌంట్ చేసాం కదండి సార్. యా ఎలా? రోస్ అని కౌంట్ చేసాం కదండి ఆ, సార్. ఇక్కడ 5, ఇక్కడ 4 వచ్చినాయి అంటే ఇక్కడ 5 వచ్చినాయి, ఇక్కడ 6 వస్తాయి, ఇక్కడ 7 వస్తాయి అని లెక్క పెట్టొద్దు. ఇది 5 6 7 రో కాబట్టి 7 స్టార్లు వస్తాయి అని లెక్క పెట్టు. ఇలా కూడా ఆలోచించవచ్చు. సమీనా ఓకే? ఓకే సార్. బై తబస్సుం. Yes, sir. అంటే ఒకవేళ 12th రో వరకు ఇలా కంటిన్యూ చేసామనుకో, 12th రోలో ఎన్ని స్టార్లు వస్తాయి తబస్సుం? 12 వస్తాయి సార్. तबस्सुम क्या सोच रही है? 12 है, sir. పోనీ 15th రోలో ఎన్నో వస్తాయి తబస్సుం? 15, sir. సమీనా ఓకే? ఓకే సార్. అంటే మనం ఇక్కడ అవుట్పుట్ ఎలా ఇస్తున్నాము అంటే ఎన్నో రోలో ఉంటే అన్ని కాలమ్స్ అని ఇస్తున్నాం. కాన్సెప్ట్ రైటా?
కరెక్ట్ కదా నవ్య? ఎస్ సార్. ఎన్నో రోలో ఉంటే అన్ని కాలమ్స్. ఇప్పుడు జే జే ఇది మన లూప్. ఓకే, జే జే జే. ఇక్కడ జే ఈజ్ ఈక్వల్ టు 0 అని అన్నాం. ఇప్పుడు ఇక్కడ జే లెస్ దాన్ ఈక్వల్ టు 1, జే ప్లస్ ప్లస్. జే లెస్ దాన్ ఈక్వల్ టు 1 అంటే రెండు స్టార్లు వస్తాయి. 0, జే వాల్యూ 0కి ఒకసారి ట్రూ అయింది, జే వాల్యూ 1కి ఒకసారి ట్రూ అయింది. కాన్సెప్ట్ రైటా? ఇక్కడ 2 పెడితే జే వాల్యూ 0కి ఒకసారి ట్రూ అయింది, జే ప్లస్ ప్లస్ జే వాల్యూ 1కి ఒకసారి ట్రూ అయింది, జే ప్లస్ ప్లస్ జే వాల్యూ 2కి ఒకసారి ట్రూ అయింది. అర్థమవుతుందా నవ్య? ఎస్ సార్. అంటే ఇప్పుడు మూడు స్టార్లు వస్తాయి. ఎస్ సార్. మనము ఇక్కడ 4 అన్నాం అనుకో, జే ఇజ్ ఈక్వల్ టు 0, జే లెస్ దెన్ 4, 0కి ఒకసారి, 1కి ఒకసారి, 2కి ఒకసారి, 3కి ఒకసారి, మొత్తం 4 సార్లు వస్తాయి. సమీనా ఓకే? ఓకే. కానీ ఇక్కడ మనకి ఏదో 2 పెడితే రెండు స్టార్లు వస్తాయి, 4 పెడితే మనకు అట్లొద్దు. మాకు ఇక్కడ వ్యారీ అవుతూ ఈ కండిషన్ ట్రూ కావాలి. ఈ కండిషన్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రూ అవ్వకూడదు. ఈ కండిషన్ వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రూ అవ్వాలి. సంథింగ్ ఇంపార్టెంట్. వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రూ అవ్వాలి. ఎన్ని వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రూ అవ్వాలి అంటే ఎన్నో రోలో ఉంటే అన్ని కాలమ్స్ రావాలి. ఓకే నవ్య? ఓకే సార్. ఇప్పుడు రోస్ ని కంట్రోల్ చేసే లూప్ ఏది సమీనా? సమీనా, రోస్ ని కంట్రోల్ చేసే లూప్ ఏది? యా తబస్సం? యా నవ్య? బయట ఉండేది సార్, టీచర్ది. బయట ఉండేది. యా సమీనా ఓకే? ఎస్ సార్. మరి ఇంతసేపు ఏమైంది? ఆలోచించలేదు. నో ప్రాబ్లం. తబస్సం క్యా హువా? ఆలోచిస్తాం నేను సార్. ఓ సమీనా ఆలోచించలేదు, నువ్వు ఆలోచిస్తావు నిన్ను. కాబట్టి ఇద్దరు సైలెంట్గా ఉండింది. రోస్ని కంట్రోల్ చేసే లూప్ ఏది? బయట ఉండే లూప్స్ బయట ఉండే లూప్. బయట ఉండే లూప్ కంట్రోల్ చేయడానికి మనం వాడిన వేరియబుల్ ఏది? టెక్స్ట్ ప్యాటర్న్స్ సార్. ఈ లూప్ ని కంట్రోల్ చేసేందుకు మనం వాడుతున్న వేరియబుల్ ఏది? యా నవ్య? ఐ సార్. ఐ. ఇక్కడ రాస్తుంది కదా, ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ 4 అని. తబస్సం. ఓకే సార్. ఆ, ఎస్ సార్. సో ఎన్నో రోల్లో ఉంటే అన్ని కాలమ్స్ కావాలి. సో మనకి రో కంట్రోల్ చేయడానికి రో నెంబర్ని మనము ఐతో మెన్షన్ చేసుకుంటున్నాం, పైన కంట్రోల్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ జే లెస్ దెన్ ఐ అని పెట్టేశామనుకో, జే లెస్ దెన్ ఐ అంటే ఐ రో నెంబర్ చెప్తుంది కాబట్టి ఎన్నో రోలో ఉంటే అన్ని కాలమ్స్. నౌ సీ దిస్. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడనంటే జే 0తో స్టార్ట్ చేసినాం, ఫస్ట్ టైం జే వాల్యూ 0 ఉంది, 0 లెస్ దెన్ 0 అంటే ఫాల్స్ అయింది కాబట్టి ఫస్ట్ టైం ఒక స్టార్ కూడా రాలేదు. అందుకు మనం ఏం చేస్తామంటే ఇక్కడ తెలివిగా ఈక్వల్ టు పెడతాం. ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ టు పెడితే ఏమైందంటే ఫస్ట్ రోలో ఒక స్టార్, రెండో రోలో 2 స్టార్లు, మూడో రోలో 3 స్టార్లు, నాలుగో రోలో 4 స్టార్లు. ఓకే నవ్య? ఓకే సార్. సమీనా कुछ समझी है? ఎస్ సార్. అక్షర ఓకే? ఎస్ సార్. ఇక్కడ 1 పెట్టినాను, సీది అవుట్పుట్. ఓకే నవ్య? ఓకే సార్. 7 పెట్టినాను. యా తబస్సం, ఇప్పుడు అవుట్పుట్ ఎలా రావచ్చు?
Seven rows, sir. ఎస్ గుడ్, ఉంది sir. 7 rows లో వస్తుంది. ఓకే, స్టార్స్ ఎలా వస్తాయి? Yes. ప్రతి రోలోనూ స్టార్స్ ఎలా వస్తాయి? One time or two time, three time. అలా పెరుగుతూ వస్తాయి, ఇంక్రీజింగ్ ఆర్డర్ లో వస్తాయి 7 rows. సమీనా అర్థమైందా? ఎస్ సార్. ఆ, ఈ రోజుకి చాలు. నాకు తెలిసి కొంచెం ఎక్కువ ఆలోచించినారు ఈరోజు. ఓకే నవ్యాక, Okay, sir. రేపు దీన్ని రివర్స్ చేసేది అంటే ఐ టెల్ యూ, దెర్ ఈస్ నథింగ్ సీరియస్. ఐ పుట్ అ 7 హియర్, ఐ టేక్ అప్ దిస్, పుట్ ఎ గ్రేటర్ దాన్ దేర్, పుట్, దట్స్ ఇట్. యూ గట్ రివర్స్ ఆర్డర్. ఇది ఇలా 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 గుర్తుపెట్టేసుకోవడం చాలా ఈజీ, కానీ ఇలా ఆలోచించేది మనకు అలవాటు కావాలి. దీన్ని విల్ డిస్కస్ టుమారో. ఇది కాదు, ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఎలా ఉన్నాయి తెలుసా? యాదవసం Yes sir. ఎలా ఉంటాయి తెలుసా చాలా అంటే? No sir. సమీనా, నో సార్. ఐ థింక్ నేను కూడా మర్చిపోయాను. వైల్ ఏ I think it is DOS.h only. ఏమైనా వినిపిస్తుందా నవ్య? తబస్సం No, sir. ఏమైనా వినిపిస్తోందా? Yes, sir. No sir. ఇప్పుడు ఏమైనా వినిపించిందా తబస్సం? No sir. कुछ आवाज नहीं सुनाई दिया? No sir. నవ్య అక్క, Sir. ఏం సౌండ్ వినిపించలేదా? No sound అని ఉంది కదా సార్ అక్కడ. నువ్వు దాన్ని కాదు కా, ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు ఏమైనా వినిపించిందా? నల్లగా ఉన్నప్పుడు స్క్రీన్ వినపడలేదు సార్ ఏమి. సౌండ్ రావడం లేదు సార్ ఏం సౌండ్ వినిపించలేదా? నో సార్. ఓ సిస్టంలోనే ఉన్నారు కదా? ఎస్. నో సార్. మొబైల్లో ఉన్నావా? ఎస్ సార్. तबस्सम सिस्टम पे आके मोबाइल पे? Mobile sir. यार आप लोग सब है ना, जस्ट 1 मिनट वैसे ही रुक जाओ. Okay sir. हाँ हाँ, ఓకే. ఏ వాట్సాప్ ఎక్కడ? యా ఇప్పుడు నేను ఆ, దీనిలో రన్ చేసి నా మొబైల్ ద్వారా వినిపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఓకే నవ్య? ఓకే సార్. ఐఎమ్ రన్నింగ్ ది ప్రోగ్రామ్.
యా ఏమైనా వినిపించిందా? యా తబస్సం? No, sir. యార్ సౌండ్ వినిపించి ఉండాలి. ఏం వినిపించలేదు సార్. ఇప్పుడు వినిపించింది. యా ఇప్పుడు వినిపించిందా? ఎస్ సార్. సో వన్ సెకండ్, ఐ ఎగ్జిట్ ఫ్రమ్ దట్. యా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయొచ్చు. నవ్య ఎప్పుడైనా చూసారు ఎలాంటి ప్రోగ్రామింగ్? No, sir. పోనీ ఎప్పుడైనా గెస్ట్ చేశారా ఇలాంటివి చేయొచ్చని? లేదు సార్. కదా. యూ కెన్ మేక్ ఎ పియానో విత్ సింపుల్ సి ప్రోగ్రామ్. మ్యూజికల్ కీబోర్డ్ తయారు చేయొచ్చు, సరిగమ పదనిస వాయించవచ్చు, ఇలాంటివి చాలా చేయొచ్చు. ఓకే తబస్సు. మొన్న టింకరింగ్ ల్యాబ్ BCEకి సంబంధించింది దాంతో చేసాం సార్. కానీ వావ్, వేరే టూల్స్ యూస్ చేసి కోడింగ్ కాదు సార్. ఓకే, నైస్, గుడ్. సో IoT కాంపనెంట్స్ రైటా? ఎస్ సార్. ఓకే. సో దాంట్లో కూడా మీరు ఇలాంటిదే రాస్తారు, ప్రోగ్రామింగ్ అంతా ఇలాగే ఉంటుంది. ఒక Yes, సి sir. మీద బాగా గ్రిప్ వస్తే మిగిలినవన్నీ అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఓకే తబస్సం. ఓకే సార్. ఓకే, ఈ రోజుకి ఇది చాలు. ఇప్పుడు ఆ మ్యూజిక్ ప్రోగ్రామ్ వాటి గురించి మీరేం ఆలోచించొద్దు. జస్ట్ స్టార్లు, ట్రయాంగిల్ లాగా చూపించడం, ఇవి 2 ప్రోగ్రామ్స్ చేయండి. రేపు కొంచెం ఎక్కువ చెప్తాను. రైట్? యా ఓకే. ఎనీ హౌ దిస్ టైమింగ్ విల్ బి ఓకే నవ్య, 6:30 to 7:30. ఓకే సార్. ముందు టైమింగే బాగుంది సార్. ముందు టైమింగ్ బాగుంది, కానీ వీళ్ళు కాలేజ్ నుంచి ఇంటికి సార్ వచ్చేసరికి మేము ఇంటికి వచ్చే వరకు 6:15 అయిపోతుంది సార్. మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రావాలా? అదే నవ్య అక్క, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలైనా వాళ్ళకి టైం ఇస్తామని. ఒకటి రెండు, ఓకే, ఈరోజు నేను 2 టైమ్స్ క్లాస్ తీసుకున్నాను. రేపటి నుంచి 2 టైమ్స్, ఎప్పుడు అవసరం పడితే 2 టైమ్స్ తీసుకుంటాను, లేదా ఒక్కసారి తీసుకుంటాను. ఎందుకంటే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి కాబట్టి నేను ఒక్క సెషన్ మాత్రమే తీసుకుంటాను. 40 minutes ఈజ్ గుడ్ ఎనఫ్. మీరు చేయడానికి ఎక్కువ టైం కావాల్సి ఉంటుంది. నేను చెప్పేది తక్కువ, మీరు చేసేది ఎక్కువ ఉంటుంది. ఒక 3-4 days, 1 week. ఓకే నవ్య. ఓకే సార్. కొంచెం వీళ్ళకి వీళ్ళకి చాలా కష్టం అయిపోతుందిరా కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి. నిన్న ఈ ఓకే సార్, ఐ విల్ అండర్స్టాండ్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, చలో, హ్యావ్ ఎ పర్లేదు గుడ్ డే. సార్. విల్ మీట్ టుమారో. ఓకే సార్.